వెల్కమ్ టు మీటీవీ. నేను మీ మౌనిక. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోని సందర్శించారు. మంత్రి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఆరోగ్య సేవలపై, ఆసుపత్రుల అభివృద్ధిపై మరియు సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మంత్రి పర్యటనతో స్థానిక ప్రజల్లో ఆశాభావం వ్యక్తమవుతుంది. వాసవి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పారాయణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు జరిగిన ఈ పారాయణంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రత్యేక కార్యక్రమాలుగా లక్కీ డిప్ నిర్వహించారు. అయ్యగారు లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా లక్కీ డిప్ ద్వారా ఎంపికైన పోల లావణ్యకు అమ్మవారి చీరను బహుమతిగా అందజేశారు. ప్రతి శుక్రవారం పారాయణానికి హాజరయ్యే మహిళలకు లక్కీ డిప్ ద్వారా చీరలను బహుమతిగా అందజేస్తున్నట్లు దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అచ్చంపేట పట్టణంలో రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో అంబలి కేంద్రం గత 10 ఏళ్లుగా నిరంతరం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షురాలు చేపూరి జయమ్మ, అధ్యక్షురాలు శ్రీరామదాసు రాధిక, ప్రధాన కార్యదర్శి పంబ అంజలి, కోశాధికారి మాధవి మరియు సొసైటీ సభ్యులు కలిసి నిర్వహిస్తున్నారు. ఈ అంబలి కేంద్రం ద్వారా పేదలకు అవసరమైన వారికి పోషక ఆహారం అందిస్తూ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నామన్నారు. ప్రత్యేకంగా వేసవి కాలంలో అంబలి అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించడంలో ఈ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలకు ఇది ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. రక్షిత మహిళా సొసైటీ అధ్యక్షురాలిని. గత 10 సంవత్సరాలుగా రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో ఈ అంబలి కేంద్రం నడపబడుతుంది. ఉచితంగా ప్రజలందరూ వచ్చే బస్సుల నుంచి వచ్చే వాళ్ళకి దాహాలు తీరడానికి మా అంబలి కేంద్రంలో పంపిణీ చేసే ఈ అంబలి ద్వారా అందరూ కూడా సంతోషంగా కడుపు నింపుకొని, ఆకలి నింపుకొని అందరూ మాకు ఆశీర్వాదాలు ఇచ్చుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన వ్యవస్థాపక అధ్యక్షురాలు జయమ్మ గారు, నా సభ్యులు అంజలి, మాధవి, కోశాధికారి, ప్రధాన కార్యదర్శి సభ్యులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సునీత, గిరిజ, వసంత, పద్మ, మంజుల, జ్యోతి, అంజలి అక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.